చిత్తూరు నుంచి 2 hours డ్రైవ్ చేస్తే ఒక మంచి లొకేషన్కి రీచ్ అవుతారు. అదే అంతర్గంగా. దీన్ని ఇక్కడ దక్షిణ కాశీ అని కూడా అంటారంట. ఈ టెంపుల్ ఎంత పెద్దది అంటే స్టెప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ మాకైతే ఎవరు ఎదురవ్వలేదు. మేబీ టెంపుల్ గురించి ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే మేము వచ్చే టైంకి ఎవరు లేకపోయి ఉండొచ్చు. బట్ చుట్టూరు అయితే చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అయితే చిన్నదే, బట్ వే అయితే చాలా దూరమే ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 kilometers దాకా ఉందనుకుంటాను. దెన్ ఇక్కడైతే ఒక కోనేరు కూడా ఉంది. దీంట్లో వాటర్ అయితే లేవు, ఎండిపోయినట్టుంది కోనేరు అంతా కూడా. చిన్న దారలో అయితే కొండ నుంచే పడుతున్నాయి ఈ వాటర్ అంతా కూడా, ఎక్కడి నుంచో కాదు. దెన్ ఇక్కడైతే శివుడు ఉంటాడు. ఇంకా దర్శనం చేసుకొని మేమైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ కొంచెం పురాతనమైన టెంపుల్ లానే కనిపిస్తుంది చూడ్డానికి. రీసెంట్గా ఇక్కడ చెట్లు అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. ట్రెక్కింగ్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకొని ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మేము వెళ్దాం అనుకున్న టైంకి ఫుల్ వర్షం పడుతుంది, అందుకని దాంట్లో అయితే వెళ్ళలేకపోయాము. అక్కడ వెళ్ళినా కూడా ఎవరు లేరు ఇక్కడ కనుక్కోవడానికి. సో ఆన్లైన్లో చేసుకుంటేనే బెటర్ అనమాట. వాళ్ళకి పర్టికులర్గా ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే చాలా మంచి ఫీల్ వస్తుంది, ఎందుకంటే చెట్లు అండ్ హిల్సే ఉన్నాయన్నమాట. అండ్ ఆ చెట్లు మధ్యలో కొన్ని పీకాక్స్ అరుస్తూ కూడా ఉన్నాయి. ఎంత బాగుందో ఇక్కడ నేచర్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే బాయ్.